హే అపర్ణ డార్లింగ్, ఏయ్, లేడీస్ గదిలోకి వస్తున్నప్పుడు డోర్ కూడా రావాలని తెలీదా? మా లేడీస్ గదిలోకి రావడానికి కూడా మాకు పర్మిషన్ కావాలా? దగ్గరికి వస్తున్నారేంటి సార్? రిసెప్షన్ శారీ ఇవ్వడానికి వస్తున్నామమ్మా. ఆ మాత్రం సాటిస్ఫాక్షన్ కూడా లేదా మాకు? ఇదిగో రిసెప్షన్ కోసం స్పెషల్గా తెప్పించాను. ఎలా ఉంది? చాలా బాగుంది అర్జున్. ఈ శారీ కట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నాకేమనిపిస్తుందో తెలుసా? ఎలా ఉంటాను? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందంటే అపర్ణ, రేయ్, రిసెప్షన్ కి రెడీ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావురా? అది అమ్మా, అపర్ణకి కొత్త శారీ తీసుకొచ్చాను. ఏంట్రా ఆడవాళ్ల పని? అంటే ఆడవాళ్లకు శారీ కొనివ్వడం మగవాళ్ల పనే కదమ్మా. అబ్బా, ఇవ్వండి. ఆ అబ్బాయి చీర తెచ్చాడు. నేను వారసత్వంగా వస్తున్న ఈ నగలు ఇస్తున్నాను. ఆ చీర కట్టుకుని ఈ నగలు పెట్టుకుని రామ్మా. రిసెప్షన్కి వచ్చిన అతిథులంతా నిన్ను చూసి మురిసిపోవాలి. నా కోడలు ఎంత అందంగా ఉందో అని గొప్పగా చెప్పుకోవాలి. త్వరగా వచ్చేయమ్మా. ఒరేయ్, నువ్వు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఆ, సరే నువ్వు వెళ్ళమ్మా, చిటికలో వచ్చేస్తాను. అత్తయ్య చెప్పింది వినపడలేదా? వెళ్ళి రెడీ అవ్వండి సార్. మా మగాళ్ళదే ఉంది, 2 నిమిషాల్లో రెడీ అయిపోతాం. మీరే గంటలు గంటలు తీసుకుంటారు. అది మా వీక్నెస్. అమ్మాయిలు అలంకార ప్రియులు, అబ్బాయిలు అమ్మాయిల ప్రియులు. బాబా వెళ్ళండి. సారీ ఏంటి కొత్తదా? చాలా బాగుంది, నేను కట్టుకుంటాను. ఏయ్, అది అపర్ణకు తెచ్చింది. అయితే నేను కట్టుకోకూడదా? నువ్వు ఇంకొకటి కట్టుకో. నాకు ఇదే నచ్చింది బావా. హాయ్, నగలు. అవి మా అమ్మ అపర్ణకి ఇచ్చిన నగలు. అయితే మనవేగా, వాళ్ళు అమ్మించినవి కావుగా. పిచ్చి పిచ్చిగా వాక్కే. వారసత్వంగా ఇంటి కోడలు పెట్టుకోవాల్సిన నగలవి. నేను ఇంటి కోడల్నే, మేను కోడల్ని. మర్యాదగా చీర నగలు ఇక్కడ పెట్టెళ్ళు. ఏంటి బాబా, నేను ఎప్పుడైనా ఇలాంటివి కావాలని అడిగానా? అడిగితే కాదంటావేంటి? హాయ్. హాయ్ ఇందు. నువ్వెంత బావున్నావే. వచ్చిన వాళ్ళందరి కళ్ళు నీపైనే. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీ అత్తయ్యతో దిష్టి తీయించుకో. అలాగే, కూర్చోండి, కూల్ డ్రింక్ పంపిస్తాను. అలాగే. ఇందు, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. అందగత్తవని ఆవిడంది, అదృష్టవంతురాలివని ఈవిడంటుంది. ఎందుకు? ఎందుకేంటి, మొత్తానికి అనుకున్న సాధించావే. ప్రేమించిన బావని పెళ్లి చేసుకుని మేనత్తకి కోడలువయ్యావు. ఈవిడికి ఇంకా విషయం తెలిసినట్టు లేదు. నిజం చెప్పడం వేస్ట్. కాసేపు ఇలా కమిట్ అవ్వడమే కరెక్ట్. మీరు కూర్చోండి, మీకు బాదం మిల్క్ తెస్తాను. ఓకే. వెళ్ళి కూర్చోండి. ఓకే. ఏంటి ఆవిడతో కమిట్ అవుతున్నావు? నేనే అయ్యాను. నేనంతా విన్నాను. ఆ, నీకు నాకు పెళ్ళైందని ఆవిడ అపార్థం చేసుకుంటే నాదా తప్పు? అవ్వలేదని చెప్పకపోవడం తప్పు. ఎలాగో అవుతుందిగో. ఏంటి? నేనెందుకు చెప్పాలి? అసలు అపర్ణకి తెచ్చిన నగలు చీర నీకివ్వడం తప్పు. అమ్మోర్లా అలంకారం చేసుకుని అందరి ముందు నువ్వే పెళ్లి కూతుర్లా పోజులు కొడుతున్నావు. మర్యాదగా డ్రెస్ చేంజ్ చేసుకుని రా. వెళ్ళు. నో. ఏంటి నో? పళ్ళు రాలు కొడతాను.
ఏది రాలగొట్టు. వన్ మినిట్ బావా. నువ్వు మీ బావ సూపర్ గున్నారే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకో. హలో, మీ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అర్థమైంది. ఐఎమ్ హరి, శ్రీహరి. పెళ్లి కొడుకు అర్జున్ ఫ్రెండ్ని, ఆఫీస్లో కొలీగ్ని. ఓ హాయ్. గ్లాడ్ టు మీట్ యూ. బ్యూటిఫుల్. ఏంటి? మీరు చాలా అందంగా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. నేను నిజమే చెప్తున్నానండి. ఏం చిల్లా ఉన్నారు. మీరు ఒప్పుకుంటే చెప్పు తెగుద్ది. హాయ్ ఇందు, నీ పెళ్ళి ఎలాగో చూడలేకపోయాం. రిసెప్షన్కైనా పిలిచావు, సంతోషం. పెళ్లి కూతురికి లైనేసానా? ఛ! హాయ్ రా. ఎంతసేపు అయిందిరా వచ్చి? సారీ రా, ఎందుకురా? ఏ ఫ్రెండ్ చేయని ఫ్రాడ్ చేశాను రా. ఏం చేసావు? నా నోట్తో నేను చెప్పలేనురా. తాగొచ్చావా? తాగకుండానే కళ్ళు నెత్తికెక్కి బిహేవ్ చేశాను. ఏం చేసావో చెప్పరా. మీ మిస్సెస్తో మిస్బిహేవ్ చేశాను. ఎవరు? అపర్ణతోనా? తనింకా బయటికి రాలేదు కదరా? రాలేదా? మరి తనెవరు? ఏంటి, అది నీకు కూడా చెప్పిందా మా ఇద్దరికి పెళ్ళయిందని? కాలేదా? రేయ్, నీకు నిజంగానే కళ్ళు నెత్తికెక్కే. ఎంట్రన్స్ లో నేను అపర్ణ ఉన్న వినయలు చూడలేదా? చూశాను రా, సారీ. మరి ఎందుకు తను అలా చెప్పుకుంటుంది? అదో పిచ్చిదిలే. కాదు, ప్రేమ దేవత. ఏంటి, అంత నచ్చేసిందా నీకు? ఆల్మోస్ట్ ప్రపోజ్ చేయబోయాను రా. మరి చేసే. పర్లేదు మరి? ఏం పర్లేదు, అది నా మరదలే. ఎంకరేజ్ చేస్తావా? దగ్గరుండి పెళ్లి కూడా చేయిస్తాను. ప్రొసీడ్. థ్యాంక్స్ రా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. రేయ్, పోయి పని చూడరా. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గో. మాకిష్టమైన వాళ్ళనే రిసెప్షన్కి పిలుచుకుంటాం, ఇష్టం లేని వాళ్ళని పిలవము. సిగ్గు లేకుండా పిలవని పేరంటానికి రావాలనుకుంటే రండి. అమ్మా ఆ? అమ్మా, ఎలా వచ్చావే? ఆయనే దగ్గరుండి బస్ ఎక్కించి మరీ పంపించారమ్మా. ఏ ఇందు, అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావే. థ్యాంక్స్ వదినా. నీకప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే. కళ వచ్చింది కానీ కళ నెరవేరేది ఎప్పుడో వదినా. అది దగ్గరలోనే ఉందే. మేమీ దగ్గరుండి నీకు మీ బావకి పెళ్లి చేస్తాం. అక్క, బాగున్నావా? ఏదో ఉన్నాను లేరా. ఆ, అత్తయ్య వాళ్ళేరి? ఏవో నాకేం తెలుసు. అదేంటి, వాళ్ళు నువ్వు కలిసి రాలేదా? నేను మా తమ్ముడు రిసెప్షన్ చూద్దామని వచ్చాను. వాళ్ళ గురించి నాకు తెలీదు. నీ పెళ్ళానికి తెలిసేమో, వెళ్ళి కనుక్కో. సారీ అపర్ణ, మీ వాళ్ళు రానందుకు నువ్వేం చేస్తావులే, ఫీల్ అవ్వకు. పద ప్లీజ్. సారీ చెప్పాను కదా, ఇంకా అలా ఉండకు. మీ ఇంటి పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, కానీ వచ్చుంటే బాగుండు అనిపించి.